దేశవ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో ధర ₹5.90గా ఎన్ఈసీసీ నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్లో 6.5 నుంచి ₹7 వరకు అమ్మే అవకాశం ఉంది. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడం, క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో వాడనుండడంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మున్ముందు ధర మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి నెల మొదటి రోజున ఎల్పీజీ ధరలో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను ₹16 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర ₹2,044, డొమెస్టిక్ సిలిండర్ ధర ₹855గా ఉన్నాయి. బెంగాల్ తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలోని రెయిన్బో నగర్ వరద నీటిలో మునిగిపోయింది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో సైతం వర్ష బీభత్సం కొనసాగుతుంది. చెన్నై సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జయసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నేటి నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం 2 నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒకసారి ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ అందరికీ ఎస్ఎంఎస్లు పంపారు. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని ఆర్టీపీపీలో ఫ్లై యాస్ కోసం ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. పేరుకు బూడిదే అయినా ఇది కోట్లు కురిపించే కల్పవృక్షం. ఆర్టీపీపీలో రోజు 19,000 టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఉచితంగానే తీసుకువెళ్లొచ్చు. టన్ను బూడిద ₹3,400 చేరడంతో దాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. తిరుమలకు వెళ్తే గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడతారు. తిరుమల కొండపై ఉన్న 7,500 గదుల్లో 50% ఆన్లైన్లో ఉంటాయి. మిగతా 50% రూమ్లను తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఉదయం 5 గంటల నుంచి దర్శన టికెట్లు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఇస్తే గంట నుంచి 4 గంటల్లో గది కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెళ్తే రూమ్లు దొరికే అవకాశం చాలా తక్కువ. బెంగాల్ తుఫాను కారణంగా ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పుత్తూరులో అత్యధికంగా 187 మిల్లీమీటర్ల వాన పడింది. సూళ్లూరుపేటలో 150, నగరిలో 120, నాయుడుపేటలో 117, తిరుపతి సిటీలో 116 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేర్లు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ, బాదురు గ్యారంటీ అన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైన ఆయన సెటైర్లు వేశారు. ప్రతి వైన్ షాపునకు బెల్ట్ ఉంది, బాబుకే బెల్ట్ లేదు తీయడానికి అని చెప్పారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ధాన్యం సేకరణ, చెరుకు కొనుగోళ్లు, రోడ్ల మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ సమస్యలు, రెవెన్యూ భూ సంబంధ సమస్యలు, పరిశ్రమలపై సమావేశంలో చర్చించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రఘురాజు కోర్టు ద్వారా తన పదవిని దక్కించుకునే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని సమస్యలపై చర్చించారు. పెద్ద చెరువు, లోతట్టు ప్రాంతాల కాలువలలో అధిక నీరు చేరడంతో ధర్మపురి వెళ్లే రహదారిలో వర్షపు నీరు రహదారిపైకి ప్రవహిస్తుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నలనయ్య వెంటనే సిబ్బందిని పంపించి నివారణ చర్యలు ముమ్మరం చేశారు. అలాగే రహదారి ప్రాంతంలో ఏర్పడ్డ చెత్త చెదారాలను తక్షణమే తొలగించి వేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి కోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తుఫాను ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
భోగాపురం మండలంలోని పోలుపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏ అధికారితో ఎంపీ కలిశెట్టి ఫోన్లో మాట్లాడారు. జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.